ధన్యవాదాలు అధ్యక్ష. నా చరిత్ర రాయడానికి నీ చేతిలోని కలం కదలకపోతే, నా చరిత్ర చెప్పడానికి నీ పెదాలు కదలకపోతే నా చరిత్ర నేనే రాసుకుంటానన్నటువంటి గుర్రం జాషువా లాగా ఎవరి చరిత్రకు, ఎవరి జాతి చరిత్రకు వారే కథానాయకులు కావాలన్నటువంటి ఒక మహాసంకల్పానికి తెలంగాణ దళిత ఎజెండానే తెలంగాణ ఎజెండాగా పెట్టుకొని, దళిత అభివృద్ధినే తెలంగాణ అభివృద్ధిగా భావించుకొని, దళిత సంక్షేమానికి ఆధునికమైనటువంటి సంస్కరణలు చేపట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక దళిత బిడ్డగా ముందుగా నేను వందనాలు చెప్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, దళితుడు అన్నం లేకుండా కూడా బతకగలడు, కానీ ఆత్మగౌరవం లేకుండా బతకలేడన్నటువంటి ఒక సత్యాన్ని ఈ నిండు సభలో నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఈ దేశానికి వ్యవసాయాన్ని పరిచయం చేసింది ఒక దళితుడు. ఈ దేశానికి తొండెం బొక్కెన కనిపెట్టి వ్యవసాయాన్ని పరిచయం చేసినటువంటి శాస్త్రవేత్త ఒక దళితుడు. నీటి నిల్వ తెలియజేసినటువంటి నీరడి ఒక దళితుడు. ప్రపంచానికి సంగీతాన్ని పరిచయం చేసి తన డప్పుతో పరిచయం చేసినటువంటి ఒక మహా సంగీత విద్వాంసుడు దళితుడు. కాబట్టి అధ్యక్ష, ఆది జాంబవంతుని కాలం నుంచి నేటి ఆధునికమైనటువంటి సమాజం వరకును కూడా అనేక సంవత్సరాలుగా నా చిన్నతనం నుంచి కూడా అసెంబ్లీలో అనేక సందర్భాలలో చర్చల్లో విన్నాను అధ్యక్ష. అసెంబ్లీలో చర్చలు పెట్టుకోవడము, 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలకు రావడము, ఓట్లు వేసుకోవడము, మళ్ళా ఎన్నికలు వచ్చే సమయానికి దళితుల పేరు చెప్పుకొని ఓట్లాడుకున్న వాళ్ళు ఉన్నారు. దళితులను ఓట్లు వేసే కూలీలుగా భావించుకున్నటువంటి పార్టీలను కూడా నేను చూసినాను అధ్యక్ష. ఇవాళ ఒక్కొక్కటి మాట్లాడుకున్నటువంటి సందర్భం చూస్తూ ఉంటే నాకు ఆశ్చర్యం వేసింది అధ్యక్ష. ఒక మహామేధావి ఇక్కడ గతంలోనూ ఉపసభాపతిగా మీ స్థానంలో ఉన్నటువంటి పనిచేసినటువంటి మా అన్న ఒక సందర్భం గుర్తొచ్చింది. నాకు కూడా ఆశ్చర్యం వేసింది, బాధ కలిగింది. భారతదేశ స్వతంత్రాన్ని తీసుకొచ్చి పెట్టినటువంటి మహాత్మా గాంధీ గురించి డర్బన్లో జరిగినటువంటి ఒక అవమానకరమైనటువంటి సంఘటనను గుర్తు చేసుకోవడం అనేది అది భావ్యమే. ఎందుకనంటే ఇందాకనే చెప్పినట్టుగా ఆత్మాభిమానం ఎక్కువ ఉంటుంది అన్నటువంటి ఒక భావన కలిగినటువంటి సందర్భంలో వారు గుర్తు చేశారు. కానీ ఈ దేశానికి భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ను కూడా తొలి ఎన్నికల్లో ఓడించినటువంటి పార్టీ కూడా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఇక్కడ ఉన్నదన్నటువంటి ఒక భావన మీ ద్వారా నేను గుర్తు చేసుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకనంటే వారైనా నేనెవరైనా దళితులు ఎవరైనా పర్వాలేదు, దళితులు అభివృద్ధికి రావాలని కోరుకుంటున్నాం. దళితులందరూ కూడా అన్ని రంగాలలో కూడా ముందు ఉండాలని అందరము కోరుకుంటున్నాం అధ్యక్ష. ఇది పార్టీలతోని నిమిత్తం లేనటువంటి అంశము అధ్యక్ష. ఇవాళ అధ్యక్ష ఒక్కటి గుర్తు చేసుకుంటున్నాం అధ్యక్ష, ఈ దేశానికి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది అధ్యక్ష. ఇన్ని సంవత్సరాలుగా కూడా దళితవాడలు ఎక్కడున్నాయని అంటే చాలు అధ్యక్ష, కళ్ళు మూసుకొని చక్కగా పోతూ ఉంటే ఎక్కడైతే నీ కాళ్ళ కింద బురద మట్టి అంటుతుందో, ఎక్కడైతే నీ వాడలో కుక్కలు కొట్లాడుతుంటాయో ఎంగిలి మెతుకుల కోసం, ఎక్కడైతే నీ పిల్లలు అనారోగ్యంగా కనబడతా ఉంటారో, ఎక్కడైతే దుర్భంజమైన ఒకటి దుర్వాసన వస్తుందో గదే నీ వాడలు దళిత వాడలు అన్నటువంటి చెప్పినటువంటి సందర్భానికి ఎన్ని సంవత్సరాలుగా మనము చూస్తున్నాం అధ్యక్ష. ఇక జరగాల్సింది దళిత వాడలు ఎక్కడున్నాయనంటే ఎక్కడైతే 5 వేళ్లు పెట్టి అదిగో అక్కడ దళిత వాడల అభివృద్ధి చెందినేమని చూపించే దేశకు తీసుకుపోవాలన్నటువంటి ఒక మహా సంకల్పానికి శ్రీకారం చుట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధ్యక్ష. ఎందుకంటే దళితుడు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతిక పరంగా ఎదిగినప్పుడు మాత్రమే ఆత్మగౌరవం సాధ్యమవుతుందని భావించుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కొన్ని నూతన భావాలకు శ్రీకారం చుట్టినటువంటి సందర్భం నాకు గుర్తొస్తుంది అధ్యక్ష. ఆత్మగౌరవం అంటే ఎక్కడుంటుంది అధ్యక్ష? ఏ పొలాలనైతే కూలీలుగా పనిచేసినారో, ఏ తల్లి అయితే బురద మట్టిలో దిగి
బురద పిసికి నాట్లు వేసి కలుపులు తీసి కోతలు కోసి మోపులు కట్టి కళ్ళ ముడిచిందో కళ్ళ ముడిచినటువంటి భూమిలో యజమానిగా రాలిగా నిలబడ్డప్పుడు మాత్రమే దళితులకు ఆత్మ గౌరవం జరుగుతుందన్నటువంటి ఒక వాస్తవాన్ని ఇవాళ మనం అందరం ఇక్కడ గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. నా తండ్రి గుర్తొస్తున్నాడు అధ్యక్ష నాకు ఇక్కడ. పావుల పైస కోసం డప్పు సంకనేసుకొని కాలికి గజ్జలు కట్టుకొని నువ్వు పావుల పైసలు కింద పడేస్తే డప్పు కొట్టుకుంటా నొసలుకు బొబ్బలు కడితే పావుల పైసలను నొసటితోని అద్దుకొని భూతల్లిని భూమిని ముద్దాడినటువంటి నా తండ్రి ఇవాళ ఆ భూమికి యజమాని అయింది కదా అధ్యక్ష. ఆత్మగౌరవం ఎక్కడుంటుంది అధ్యక్ష? ఏ పొలాలైతే నాగలి దున్నిండో, ఏ పొలాలైతే ఒడ్డు చెక్కిండో, ఏ పొలాలనైతే కోత కోసిండో, ఏ పొలాలనైతే కుప్పలు కొట్టిండో, ఏ పొలాలనైతే పంట పండించినటువంటి పట్టను బండికెత్తిండో, ఆ బండికి యజమాని, ఆ పంట పండినటువంటి భూమికి యజమాని చేయాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పంతోనే తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవం నిలబడుతుందని చెప్పేసి ఇలా భూ పంపిణీకి శ్రీకారం చుట్టుకున్నాం అధ్యక్ష. మనం ఇవల్ల భూమి ఉంటే చాలు అధ్యక్ష, కన్నతల్లి ఎదురుగా ఉన్నట్టు. నాలాంటి దళిత బిడ్డలకు ఇవల్ల ఒక సందర్భం గుర్తొస్తా ఉన్నది. ఒక దళిత బిడ్డగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక దళిత ఎమ్మెల్యేగా నా నియోజకవర్గంలోనే చాలా చెప్పిర్రు, లెక్కలు చెప్పుకున్నారు. నేను లెక్కల దిక్కు పోను అధ్యక్ష. నా కళ్ళ ముంగట లెక్కలు కనబడతలేవు. నేను పంపినటువంటి భూ పంపిణీ ద్వారా దళితులకు 3 ఎకరాలు చేసినటువంటి భూమి మాత్రమే నా కళ్ళల్లో మెదులుతా ఉన్నది. ఆ భూమి ద్వారా సంతోషంగా బతుకుతున్నటువంటి నా తల్లి ముఖం మాత్రమే నాకు ఇవాళ కనబడతా ఉన్నది. పైసలతోని లెక్కలు పెట్టలే. ఏ ముఖ్యమంత్రి గారు ఒకరే చెప్పిరు, ఏ భూమి అయితే సారవంతమైతుందో, ఏ భూమి ద్వారానైతే దళితుల బతుకులు బాగుపడతాయో ఆ భూములకు వెలకట్టకండి, ఎన్ని డబ్బులైనా పర్వాలేదు, దళితులకు కొనివ్వమని చెప్పినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధ్యక్ష. ఇక్కడ నా వాళ్ళు ఉన్నారు, మా సర్పంచులు అందరూ వచ్చి మీద కూర్చున్నారు, మా ఎంపీపీలు ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ సాక్షిగా ఇక కూడా నిజాన్ని చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. నేను మా ఇల్లంతకుంట మండలం ఒక మండలంలోనే 520 ఎకరాల భూ పంపిణీ చేసినటువంటి ఒక ఎమ్మెల్యేగా సగర్వంగా ఇలా ఈ నిండు సభలో ఒక వాస్తవాన్ని మీ ముందు పెట్టినాను అధ్యక్ష. భూములంటే ఎట్లాంటి భూములు అధ్యక్ష? చాలా మంది చెప్పిర్రు, లెక్కలు తీసిరు, మేము పంచినాం అని చెప్పిరు. ఎస్, భూ సంస్కరణలు చాలా మంది చెప్పుకున్నారు. కానీ భూ సంస్కరణలు అంటే ఎలా ఉండాలి అధ్యక్ష? మా ఊరు రావురుకుల, మా ఊళ్ళో కూడా భూ పంపిణీ జరిగింది. ఇప్పటికి కూడా మాకు పావు ఎకరం ఉన్నది అధ్యక్ష. ఎప్పుడంటే చిన్నప్పుడు ఇందిరమ్మ ఉన్నప్పుడు, అంతకన్నా ముందు వెనక నుంచి మాకు కూడా ఒక పావు ఎకరం అధ్యక్ష, పావు ఎకరం మాకు ఇచ్చిరు అధ్యక్ష. ఇప్పటి కూడా ఏనెలు, ముళ్ళు, కంపలు, బల్లిపాతర్లు, బల్లిగుడ్లు ఇప్పటికీ చెప్తున్నాం అధ్యక్ష. మా అయ్య చేసి మాకు ఇచ్చినటువంటి గుడ్డాల జాగలలో రాళ్ళు ఏరి దానికి సగమంతో అంతా మళ్ళీ అప్పు చేసుకొని సపరేట్గా బొంబాయి పోయింది అధ్యక్ష. ఇప్పటి వరకు కూడా మేము రాయిని తీసిన సందర్భం చూడలేదు మేము అధ్యక్ష. ఇది నా ఒక్కని ఆవేదన కాదు అధ్యక్ష. మీరు ఏ పల్లెని కదిలించినా, ఏ ఊరిని కదిలించినా ఇప్పటి వరకు జరిగినటువంటి భూ పంపిణీ ఎట్లా ఉన్నది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పంచినటువంటి భూ పంపిణీ ఊరికే ఇవ్వలేదు అధ్యక్ష. భూ పంపిణీ చేసి బాజాప్తా దానిలో బోరు వేసి, దానిలో ఏ విత్తనాల ద్వారానైతే ఎక్కువగా రాబడి వచ్చేటువంటి అవకాశం ఉన్నదో ఆ విత్తనాలను కూడా ప్రభుత్వమే ఇచ్చి, దానికి పెట్టుబడి కూడా నా ప్రభుత్వమే ఇచ్చి, దానికి కావలసినటువంటి అన్నింటిని కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేసి 1 సంవత్సరం వరకు కూడా వారి బాధ్యతను కూడా ప్రభుత్వం పంచి ఇలా భూ పంపిణీ చేసినాం కదా అధ్యక్ష. ఊరికే దాంతో వదిలేదు అధ్యక్ష. పండినటువంటి పంట తీసుకొని మార్కెట్కి వచ్చినటువంటి దళితులను కూడా మార్కెట్లో కూడా పాలితులను చేసినటువంటి చరిత్ర ప్రపంచంలో ఎక్కడికన్నా ఉన్నదా అధ్యక్ష మనకి ఇక్కడ? ఇవాళ పాలేర్లు, కళ్ళ మూడ్చినటువంటి అవ్వ, బస్తాలు మోసినటువంటి అయ్య మా అన్న, మార్కెట్లో కళ్ళ ఆకిలు ఇచ్చినటువంటి నా తల్లి కూడా మార్కెట్లలో ఇలా చైర్మన్ అయినటువంటి చరిత్ర ఎందుకు గుర్తు చేస్తలేరో నాకు అర్థమైతలేదు అధ్యక్ష. మనం దళితుల బిడ్డలం, మనకు దక్కినటువంటి గౌరవాన్ని గురించి మనం చెప్పుకోవాలి కదా అధ్యక్ష, మనం గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. గట్లా అంటారు. కాబట్టి ఇవల్ల దళితులను ఒకవైపు పాలితులుగా రైతుల యొక్క తీర్చిదిద్దుకొని ఇవాళను ఒక అభివృద్ధి దిశలోకి తీసుకుపోతున్నటువంటి సందర్భాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అధ్యక్ష. ఈ యొక్క భూ పంపిణీతోనే మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతా దళితులకు మేము చేసుకున్నామని చెప్పలేదే. భూ యజమాని అయినటువంటి మా మల్లయ్య కొడుకును పెద్ద చదువు చదివియాలన్నటువంటి ఆలోచన చేసుకొని వాళ్ళ చదువుల కోసం కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టుకున్నాం కదా అధ్యక్ష. దాని గురించి కూడా ఒక మాట మాట్లాడుకోవాలి కదా అధ్యక్ష. ఉన్నారా అధ్యక్ష? లెక్కలు తీయండి అధ్యక్ష.
ఒక రోజు నా అనుభవం చెప్తున్నా. మా నాయన ఒక పటేల్ జీతం ఉన్నాడు. ఒకరోజు రాత్రి 2 గంటల రాత్రి వచ్చింటే మా ముసలావ అడిగింది మా అవ్వ, ఏడు పోయినవరా బిడ్డ అంటే, మన పటేల్ కొడుకు అమెరికా పోతుంటే ఇక గాలి మోటార్ ఎక్కియడానికి పోయినా అని చెప్పినాడు. రాత్రిపూట పటేల్ కొడుకును గాలి మోటార్ ఎక్కించి ఆయన కొడుకుతో చదువుకున్నటువంటి నా అన్నను బొంబాయి బస్ ఎక్కించి దుఃఖపడ్డటువంటి రోజును చూసిన అనుభవించిన అధ్యక్ష నేను. ఇలా వాళ్ళ యాస్ మల్లయ్య పటేల్ కొడుకు ఏ యూనివర్సిటీలో చదువుతున్నాడో, మా మల్లయ్య పాలేరు మల్లయ్య కొడుకు కూడా గదే యూనివర్సిటీలో చదువుకున్నటువంటి గొప్ప అవకాశాన్ని కల్పించినటువంటి చరిత్ర గురించి ఇలా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడంటే అక్కడ అమెరికా, లండన్, జర్మనీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఎక్కడ ప్రపంచంలో అత్యంత ఆధునికమైనటువంటి విద్య ఉన్నదో దళిత బిడ్డలు అక్కడికి చదువుకోవాలన్నటువంటి ఒక సంకల్పానికి ఇలా శ్రీకారం చుట్టుకున్నాం, మొదలు పెట్టుకున్నాం. ఇలా అనేక మంది విద్యార్థులు అక్కడికి వెళ్ళి చదువుకుంటున్నటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి కదా అధ్యక్ష. చదువుకుంటున్నారు, ఒక స్ఫూర్తిగా నిలబడగలుగుతున్నారు. ఇలా దళిత బిడ్డలకు ఒక భరోసా దొరికింది. మధ్యలోనే చదువు అయిపోయి నేను ఇంజనీరింగ్కి చదివిపోయి నా బతుకు గింతేనా, మళ్ళీ మా ఊరికి పోయి నేను ఏం చేసుకోవాలని ఆలోచన చేస్తున్నటువంటి దళిత బిడ్డలకు మీ స్థానం ఇక్కడ కాదు, మీ స్థానం బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ విదేశాల చదువు చదివినాడో మీరు కూడా అక్కడికి వెళ్ళి చదివించే విధంగా మేమున్నామంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. దళితుల అభివృద్ధి జరగాలంటే విద్య అభివృద్ధి జరగాలని చెప్పినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఇవాళ హైదరాబాద్ నడిబొడ్డున ఆకాశమంతా ఎత్తు ఆయన ఆలోచనలు నిలబెట్టుకొని ఆయన ఆలోచన భావవ్యాప్తిని ఇవాళ ప్రజలకు అందిస్తున్నటువంటి చరిత్ర ఈ తెలంగాణ రాష్ట్రంది కదా అధ్యక్ష. ఇవాళ ఒక్కొక్కటి చెప్పుకుంటా పోతే ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అధ్యక్ష. ఒక విదేశాలకు వెళ్ళే విద్యార్థులతోనే కాదు కదా అధ్యక్ష, నాకు గమ్మత్ అనిపిస్తూ ఉన్నది అధ్యక్ష. ఒక్క రోజన్న అవతల వైపు నుంచి ఒక నిజమైన మాటను కొత్తగా ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు నేను వినలేనా? ఈ అబద్ధాల మీద ఎన్ని రోజులు నేను వినుకుంటా ఉండాలనుకున్నాను అధ్యక్ష. ఒక్క నిజాన్ని ఒప్పుకోవాలి అధ్యక్ష. మేమంతా హాస్టల్లో చదువుకున్నాం. ఇక్కడ మా ఈటల రాజేంద్రన్ హాస్టల్లో చదువుకున్నాడు, మా జోగురామన్ హాస్టల్లో చదువుకున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి నాలాంటి దళిత బిడ్డలందరూ కూడా ఎస్సీ హాస్టళ్ళు అంటే, ఎస్టీ హాస్టల్ అంటే అంటరాని హాస్టల్గా పరిగణించబడి చదువుకున్నటువంటి జీవితాన్ని అనుభవించిన అధ్యక్ష. హాస్టల్కి వెళ్ళినప్పుడు సాంబార్, కిచిడి అధ్యక్ష, కిచిడి పచ్చి పులుసు అధ్యక్ష. మేము తిన్న తిండి పెదవాళ్ళు పుచ్చిపోతే, ఆ అన్నం తిని దొడ్డి బియ్యం తిని పురుగులన్నం తిని పెదాలు పుచ్చిపోతే, చేతులకు గోకుడైతే ఇంటికి వెళ్ళి మళ్ళీ నేను హాస్టల్కు పోనన్నప్పుడు నువ్వు హాస్టల్ పోకుంటే నీ చదువు లేదని చెప్పేసి మా అయ్య నన్ను తీసుకుపోయి 3 సంవత్సరాలు జీతం ఉంచినటువంటి జీవితాన్ని నేను గుర్తు చేసుకుంటాను అధ్యక్ష. అక్కడ పోతే బతకలేం, ఇక్కడ పోతే చదువుకోలేం. ఇవి రెండింటి మధ్యన మానసిక సంఘర్షణను ఎదుర్కొన్నటువంటి ఒక పసిబాల్యం నా కళ్ళ ముంగట కనబడుతున్నది అధ్యక్ష. ఇలా గవిట్ నుంచి తెలంగాణ వస్తే ఏమొస్తుంది అంటే ఇక తెలంగాణకి ఇది వస్తుంది ఆధునికమైనటువంటి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యా విధానాన్ని ఒక్కసారి తీయండి. ఇక్కడ మా ప్రవీణ్ గారు ఉన్నారు, ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఇక్కడే ఉన్నారు. ఇవాళ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల పర్యవేక్షణ అనేది కేసీఆర్ గారు తన సొంత పిల్లల మీద అయితే ఎంత శ్రద్ధ పెట్టాడో అంతకన్నా ఎక్కువ శ్రద్ధతో ఇలా దళిత పిల్లల హాస్టళ్ల మీద శ్రద్ధ పెట్టి చదివించుకున్నటువంటి సందర్భాన్ని ఇవాళ మనం ఎట్లా మర్చిపోతాం అధ్యక్ష. అవకాశమే వస్తే ఇలా ఎంబీబీఎస్ ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి యూనివర్సిటీలలో ఎంత ఆనందం వేస్తుందంటే అధ్యక్ష, మా ఎరుకలోళ్ళ పొల్లగాళ్ళు, మా గోండి పిల్లలు, మా లంబడోళ్ళ పిల్లగాళ్ళు, ప్రపంచంలో ఉన్నటువంటి అరేకు గిరిజన పిల్లలు, మా హరిజన పిల్లలు ఇలా వారికి విమానం ఎక్కనోడు అధ్యక్ష, బ్యాగ్ వేసుకొని పుస్తకాలు పట్టుకొని పట్ట ఎక్కి ఇలా ప్రపంచంలో ఉన్నటువంటి యూనివర్సిటీలో చదువుకుంటా ఉంటే నిజంగా నాకు ఎంత ఆనందం వేసిందంటే అధ్యక్ష. ఇలా గది మనం సాధించుకుంటున్నాం అధ్యక్ష. మనం ఇలా గది సాధించుకున్నాం. హాస్టల్ల పిల్లగాళ్ళకు చూసిరు కదా అధ్యక్ష ఎంత అద్భుతాన్ని ఆవిష్కరించినామో. అవకాశమే వస్తే ఆకాశమంత ఎత్తైనటువంటి ఎవరెస్ట్ శిఖరాన్ని కళ్ళ ముందు తొక్కిపెట్టినటువంటి చరిత్ర ఇవాళ నా దళిత పిల్లలకున్నది అధ్యక్ష. గసంటి పిల్లలను ఆదుకోవాలి, ఆ పిల్లలను ప్రోత్సహించాలి. మరింత మంది దళిత పిల్లలకు ఒక స్ఫూర్తిగా నిలబడాలన్నటువంటి ఆలోచన చేసి అధ్యక్ష, ఎవరన్నా దళిత పోరగాళ్ళు వస్తే చాక్లెటో పెన్నో ఇచ్చి గట్టిగా అలుముకొని పేపర్లో ఫోటోలు వేసుకున్నాలే నేను చూసిన అధ్యక్ష. ఎందుకంటే నేను పాటలు వాడినప్పుడు కూడా మంచిగా వాడినామని చెప్పేసి నన్ను అలుకున్నారు. ఇక అభినందిస్తున్నటువంటి ఇక నేను పేరు ఇక అభినందిస్తున్నటువంటి నాయకులు ఇక పేర్లు ఫోటో. కానీ ఎవరు? మా ముఖ్యమంత్రి గారు
కట్టెలు అమ్ముకొని తన బిడ్డని ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కించినటువంటి ఆ దళిత కుటుంబాలను గుర్తుపెట్టుకొని, గిరిజన కుటుంబాలను గుర్తుపెట్టుకొని ఇలా విద్యార్థి 20 లక్షల రూపాయలను చూసి కళ్ళల్లో నీళ్లు తీసినటువంటి సందర్భాన్ని మనం మర్చిపోతాం అధ్యక్ష. ఒక ఆనంద్ తల్లిదండ్రులు 20 లక్షల రూపాయలు చూసినప్పుడు మా కళ్ళల్లో ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ కనబడుతున్నటువంటి చెప్పినటువంటి ఇలా 5 ఎకరాల భూమి 25 లక్షల రూపాయలను కళ్ళారా చూసి మా కళ్ళల్లో కనబడుతున్నవి 25 లక్షల రూపాయలు కాదు సారు, మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ కనబడుతుందని కన్నీళ్ళు తీసినటువంటి సందర్భాన్ని ఇవాళ ఈ నిండు సభ సాక్షిగా మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అధ్యక్ష. ఇలా ఒక చదువులతోనే మనం సంతృప్తి చెందుతున్నామా అధ్యక్ష? ఒకవైపు దళితులను భూ యజమానులు చేసుకున్నాం, ఇంకొక వైపు వాళ్ళకు ఆధునికమైనటువంటి విద్యను అందిస్తూ ఉన్నాం. చదివినటువంటి విద్యార్థులను అధ్యక్ష, ఆధునికమైనటువంటి విద్యను అభ్యసించినటువంటి వాళ్ళను పారిశ్రామికంగా కూడా వాళ్ళను ప్రోత్సహించాలన్నటువంటి ఆలోచన చేసి ఇవాళ నూతన పారిశ్రామిక రంగానికి శ్రీకారం చుట్టుకున్నాం కదా అధ్యక్ష మనం. ఎందుకంటే అధ్యక్ష మనమంతా చూసినాం ఉద్యమంలో, ఎక్కడైనా ఓదదాలు బట్టలు మాసిపోయినటువంటి మళ్ళీ ఏం చేస్తున్నావురా అంటే ఫలాని కంపెనీలో నేను పనిచేస్తున్నాను చెప్పేటోడు, ఫలాని కంపెనీలో నేను మెకానిక్గా పనిచేస్తున్నా, ఫలాని కంపెనీలో నేను ఇంకో దానిగా పనిచేస్తున్నా అని చెప్పుకున్నారు. కానీ ఏ కంపెనీలా కూలీలుగా పరిగణించబడుతున్నారో దళిత బిడ్డలను ఆ కంపెనీ యజమానులను చేసే ఒక గొప్ప ఆధునికమైనటువంటి పారిశ్రామిక విధానాన్ని ఇలా మనం రూపొందించుకున్నాం కదా అధ్యక్ష. వాళ్ళు ఎదగాలి అధ్యక్ష. వారికి ఎవరుంటారు అధ్యక్ష? వాళ్ళు ఎదగాలంటే నూతన పారిశ్రామికంగా వాళ్ళ అభివృద్ధి దశలోకి రావాలని అనుకుంటే వాళ్లకు ప్రోత్సాహం కావాలి అధ్యక్ష. ఎవరిస్తారు అధ్యక్ష పెట్టుబడులు? ఎవరు నమ్ముతారు అధ్యక్ష? 10 రూపాయల నోట్లు కూడా అప్పు నమ్మని వాళ్ళు ఇవాళ 10 కోట్లు 5 కోట్లు 10 లక్షల రూపాయలు నమ్మే పరిస్థితి లేనప్పుడు ప్రభుత్వమే బాధ్యత తీసుకొని వాళ్ళకు అన్ని విధాలా ప్రోత్సహించేటందుకు వాళ్ళ పరిశ్రమలు నెలకొల్పోవడానికి కూడా ఇవాళ భూములను కేటాయించి అభివృద్ధి పరుచుకుంటున్నాం కదా అధ్యక్ష. మనం ఒకవైపు భూ పంపిణీ, మరొక వైపు విద్యాపరంగా, ఇంకొక వైపు పారిశ్రామికంగా మనం వాళ్ళ ఎదుగుదల కోసం మనం చేసుకుంటున్నాం కదా అధ్యక్ష. ఇవన్నీ చేసుకుంటున్నాం అధ్యక్ష. మనం ఒక్కొక్కటి లెక్క పెట్టుకుంటా పోతే ఇలా సుక్కలు లెక్క పెట్టుకున్నట్టు అధ్యక్ష. ఎందుకనంటే మా నాయకుడు ఎప్పుడు ఒకటి చెప్తా ఉండేవాడు, నాయకుడు అన్నవాడు చాలా మంది ఆచరించమని చెప్తాడు, కానీ తను ఆచరించిన తర్వాత మీరు ఆచరించని చెప్పే ఏకైక నాయకుడు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధ్యక్ష. నేను ఎందుకు ఈ విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నంటే అధ్యక్ష, ఒక్కసారి 25 సంవత్సరాల క్రితమే మా సార్ తన పేరు చెప్పుకోవడానికి ఇష్టపడాడు, కానీ చేసిన దానికి కృతజ్ఞత చెప్పుకోకుంటే నాకు ఇష్టం ఉండదు. కాబట్టి ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా అధ్యక్ష. 25 సంవత్సరాల 30 సంవత్సరాల క్రితమే ఇక్కడ మా హరీష్ అన్న ఉన్నాడు. ఇలా సారు నియోజకవర్గాన్ని ఇవాళ హరీష్ అన్న మంత్రి గారు ఉన్నారు. 25 సంవత్సరాల క్రితం ఒక దళిత చైతన్య జ్యోతి ద్వారా తన భూ పంపిణీ చేసి ఇవాళ ఆ కోరికను తెలంగాణ వచ్చిన దాకా అమలు చేస్తున్నటువంటి నేత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధ్యక్ష. ఒక ఆరాటానికి ఊరికే వచ్చింది కాదు అధ్యక్ష. ఎన్నో త్యాగాల సాక్షిగా, ఎన్నో పోరాటాల సాక్షిగా ఒక్కొక్కటి యాదికి పెట్టుకొని తెలంగాణ వస్తే ఏం చేసుకోవాలన్నప్పుడు ఇలా ఒక్కొక్కటి యాద్ చేసుకొని అమలు చేస్తున్నాం కదా అధ్యక్ష. ఒక మాట చెప్పిండు, ఏ ఊరు నీళ్లు కూడా ఇవాళ భగీరథ ద్వారా నేను ఇంటింటికి వచ్చే నీళ్లు కూడా మొదటగా దళిత వాడల గొంతులు తడిపిన తర్వాతనే ఎక్కువ వాడలకు తీయాలన్నటువంటి ఆలోచన ఎవరికి వస్తుంది అధ్యక్ష? ఇవాళ ఈ ఆలోచనలన్నీ మనం చేసినాం అధ్యక్ష. ఇవాళ అధ్యక్ష గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. ఎందుకనంటే నేను ఇట్లా చెప్తే రసమై మాటగాడు మాటలు నేర్చిండు మస్తు చెప్తుండు అంటుడు అధ్యక్ష. నేను అబద్ధాలు చెప్పలే అధ్యక్ష. నా ఉద్యమ కాలం అంతా కూడా తెలంగాణ ఏ విధంగా వివక్షకు గురైందో నేను చెప్పిన వాడిని అధ్యక్ష. నాకు నిజాలు తప్ప అబద్ధాలు చెప్పడం చేతగాని వాడిని అధ్యక్ష నేను. ఇవాళ గుర్తు చేసుకోండి సిద్దిపేట మార్కెట్లో ఎన్నో సంవత్సరాల క్రితం సిద్దిపేట మార్కెట్లో దానయ్య అనే ఒక ఎస్సీని జర్నల్లో ఇలా చైర్మన్ చేసి ఇవాళ మార్కెట్లలో కూడా అదే అమలు చేస్తున్నటువంటి నేత కదా అధ్యక్ష. మనం గుర్తు చేసుకోవాలి, కొన్ని నిజాలను మనం అంగీకరించాలి. ఏమనంటే ఇవి అండ్లకెట్టిపోయినాయి, ఇవి ఇండ్లకెట్టిపోయినాయి అంటారు. ఇండ్లకే వచ్చినా కూడా మా దళితులకు ఏమి జరిగింది అన్నటువంటి ఒక భావనను కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష
చాలా చూసినాం అధ్యక్ష. ఇవాళ నేను ముఖ్యమంత్రి గారికి దగ్గర లేరు, కానీ వాళ్ళకి శిరసు వంచి నేను పాదాభివందనాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. ఎందుకనంటే పుట్టగానే తనకన్నా ముందు చచ్చిపోయిండోనానో, తన ఇల్లు బాగలేదనో, ఇంట్లో ఏమైందన్నాడు జరిగినటువంటి పుట్టినటువంటి బిడ్డను దేవుని పేరు పెట్టుకొని పార్వతి, దేవక్క, దుర్గమ్మ, మైసమ్మ అని పేరు పెట్టుకొని పుట్టుకతోనే దేవతగా ఇడిచిపెట్టి నీ బతికిగా దేవతవే అని చెప్పేసినటువంటి దళితులు ఇలా యాదికి వస్తున్నారు అధ్యక్ష. ఎవరు అధ్యక్ష? లెక్కలు తీయండి అధ్యక్ష. ఏ మాదిగవాడకి వెళ్ళినా ముసలోళ్ళు ఉరికొచ్చి బిడ్డ నేను దేవుని జోగిన అయిపోయిన బిడ్డ, నన్ను దేవునికి ఇడిచిపెట్టిన బిడ్డ అన్న వాళ్ళు ఉన్నారు. ఇలా అట్లాంటి తల్లులను గుర్తుపెట్టుకొని వాళ్ళకు సేవ చేయడం అంటే తెలంగాణ దేవతలకు సేవ చేయడంగా భావించుకొని ఇవాళ వాళ్ళకు పింఛన్ నుంచి ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి గారికి నేను శిరస్సు మంచి దండం పెడుతున్నా అధ్యక్ష. చాలామంది రకరకాలుగా అన్నారు. ఒంటరిశీలు అంటే భర్త ఎవరు కావాల్సుకొని భర్తను ఇడిచిపెట్టారు అధ్యక్ష. జీవితంలో వైవాహిక జీవితాన్ని ఎవరు వదులుకోలేరు. కానీ చిత్రహింసలు భరించి, మొగడు పెట్టినటువంటి బాధలు భరించాలి, కలో గంజో తల్లిగారింట్లో తాగి బతుకుతా అని తల్లిగారి పంచన చేరినటువంటి ఆడబిడ్డలను గుర్తు పెట్టుకొని ఇవాళ వాళ్ళ జీవితాన్ని తనకు భద్రత తీసుకొని వాళ్ళకి జీవితాన్ని ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారిని కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. ఎందుకంటే ఎక్కడ వెళ్ళినా కూడా వచ్చేవాళ్ళు ఇలా అనేక మందికి ఆసరా. అన్నిట్లలో కూడా ఎస్ ఊరన్నాక అందరు ఉంటారు అధ్యక్ష. సబ్బండ సకల కులాలు ఉంటాయి. పేదరికమే. ఆకలి ఎవరిదైనా ఆకలికి కులం ఉండదు. కానీ అత్యధికమైనటువంటి ఆకలితో అలమటిస్తున్నటువంటి దళితులను ప్రధానాంశంగా తీసుకొని ఇవాళ మనం అనేకమైనటువంటి సంస్కరణ శ్రీకారం చుట్టుకున్నాం. ఆసరా 70-80% ఆసరా పింఛన్లలో 80% ఇలా దళితులకు దక్కుతుందన్నటువంటి భావన కూడా మా అన్న మాట్లాడితే నాకు సంతోషం. ఎస్ ఇలా నా దళితుల అక్కలకు, ముసలులకు, ఇలా అన్నార్థులకు, అనాథలకు ఇంత జీవితాన్ని ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి నేను ఒక దళిత బిడ్డగా ధన్యవాదాలు తెలియజేస్తున్నంటే నేను అన్నకు నిజంగా కృతజ్ఞతలు చెప్పటోని అంశాన్ని గుర్తు చెయ్యరు. ఎప్పుడైనా కూడా ఎక్కడ ఏది దొరుకుతుందో దాన్ని పట్టుకొని ఈదాలన్న ప్రయత్నం తప్ప ఎస్ మంచి జరిగినప్పుడు ఒక దళిత బిడ్డలకు మనం అందరం గర్వించాలి. ఎందుకనంటే చాలా రకాలైనటువంటి విషయాలు మనకు ప్రస్తావన వచ్చింది బిడ్డ, మనకు వచ్చింది అధ్యక్ష. ఇందాక అన్నాడు ఎస్ రెసిడెన్షియల్లో డ్రెస్సులే లేవు, మంచాలే లేవు, కంచాలే లేవు. అయ్యా మొన్న 3 నెలల సుమారుగా ఒక 6 నెలల క్రితమే నా నియోజకవర్గంలో ఇల్లంతకుంట మండలము, బెజ్జంకి మండలంలో 2 గర్ల్స్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలను ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఒక సందర్భంలో నేను గుర్తు చేసుకుంటున్నాను అధ్యక్ష. మొన్ననే వచ్చినాయి అధ్యక్ష. ఇలా బట్టలు తీసుకొచ్చి నువ్వు అధ్యక్ష నువ్వు బట్టలు పట్టించుకుంటావు కదా, అప్పుడప్పుడు పండుగ అయినప్పుడు బట్టలు ఇస్తే ఎన్ని రోజులకి ఇస్తాడు అధ్యక్ష? పండుగ అప్పుడు ఎన్ని రోజులకి ఇస్తాడు? ఉత్తప్పుడు ఎన్నికి ఇస్తాడు? ఒక 4 కుట్టాలంటేనే మనకు 15 రోజులు పడుతుంది. ఒక 4000 మంది 5000 మందికి బట్టలు కుట్టాలంటే ఎన్ని రోజులు అవుతుందో మీకు తెలియదా? మనం పట్టించుకోలేదా? బట్టలు అవుతున్నాయి. గింత గొప్పగా సన్న బువ్వ పెట్టి, కోడి గుడ్లు పెట్టి, ఇంత ఆధునికమైనటువంటి విద్యను అందిస్తున్న వాళ్ళకు బట్టలు ఇయ్యలేరా అన్నటువంటి అడగాల్సినటువంటి పరిస్థితి ఉంటుందా అధ్యక్ష? ఒక ద్వారా మీ ద్వారా గుర్తు చేస్తున్నాం మా అన్నలకు. మేము ప్రచారం కోసమో ప్రగల్భాల కోసమో మీ మెప్పు కోసమో చెయ్యడే లేదు అధ్యక్ష. ఇక్కడ మాకు నొప్పి ఉన్నది. ఎస్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా మళ్ళొకసారి గుర్తు చేస్తున్నా, దళితులు అభివృద్ధికి రావాలంటే వాళ్ళు విద్యాపరమైనటువంటి అభివృద్ధి జరగాలన్నటువంటి ఆలోచన ప్రతి క్షణం ముఖ్యమంత్రి గారు తన డిక్షనరీలో మొదటి పేజీలో రాసుకొని ఉన్నాడు. ఎందుకంటే అధ్యక్ష ఇందాక గుర్తు చేసిన మా జగదీశ్వర్ అన్న సాంస్కృతిక సారథని. ఎస్ పుడుతొక్కటి సత్తెరెండు రాజనవో రాజన, ఎత్తుక తెలంగాణ జెండా రాజనవో రాజన. కాలికి గజ్జ కట్టుకొని, గోసి పెట్టుకొని, గొంగడేసుకొని ఊరనక వాడనక తిరిగినటువంటి 550 మంది బిడ్డలను, కళాకారులను గుర్తు పెట్టుకొని 350 మంది దళిత విద్యార్థులకు, 39 మంది గిరిజన ఉద్యమకారుల కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఒకసారి గూగుల్లో వెతకండి అధ్యక్ష. మీరు అందరు కూడా కంప్యూటర్లు ఉంటాయి మీకు. కళాకారుడు అంటే ఎంటర్టైనర్గా చూసిన వాళ్ళు ఉన్నారు, కళాకారుడు అంటే టైంపాస్గా చూసిన వాళ్ళు ఉన్నారు. బోరు కొడుతుంది పాటవాడు, టైంపాస్ అయితే లేదు పాటవాడు. కానీ ఉద్యమకారులను కూడా ఒక ఉద్యమ కళాకారులుగా గుర్తించి ప్రభుత్వంలో ఉద్యోగాల అవకాశం కల్పించిన చరిత్ర కేవలం మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఉన్నది, తెలంగాణ రాష్ట్రానికే ఉన్నది. అంటే తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమేమి చెయ్యాలన్నటువంటి
ప్రతిదాన్ని కూడా వారు గుర్తు పెట్టుకొని డిక్షనరీగా రాసుకొని ప్రపంచ చరిత్రలో 29వ రాష్ట్రంగా నెలకొల్పబడ్డటువంటి తెలంగాణ ఒక ఆదర్శవంతమైనటువంటి తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నటువంటి ఒక మహాసంకల్పం మనం గుర్తు చేయాల్సినటువంటి అవసరం లేదు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి. ఎందుకంటే ఈ తెలంగాణ తొలి రాష్ట్రంలో ఒక గిరిజనుడు సాంస్కృతిక శాఖ మంత్రి అయితే ఒక అర్జునుడు సాంస్కృతిక సారథైన చరిత్ర ఎక్కడ ఉన్నదా అధ్యక్ష? ఎస్, ఏ సంస్కృతి ఎవరి కడుపల్లో నుంచి అయితే పుట్టిందో ఆ సంస్కృతికి వాళ్ళని యజమానులను చేసిన చరిత్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిది అధ్యక్ష. చాలా ఉన్నాయి అధ్యక్ష, చెప్పుకుంటే ఒడవంది. ఎందుకంటే మీరు చేసినటువంటి గాయాలను ఇప్పుడిప్పుడే మేము మార్పుకునే ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. సమయం పడుతుంది. ఒక ఆయన లేచి అన్నాడు, మా అన్న వెళ్ళిపోయాడు, విచిత్రంగా ఉన్నది, ఎక్కలేని ప్రేమ ఉట్టుకొచ్చింది మా అన్నకు, మా అన్న ఎమ్మెల్యే వెంకట వీరన్నకు. అరే విచిత్రం అనిపిస్తూ ఉన్నది. ఎలా నేను ఆ పేరును గుర్తు చేసుకోవాలనో తెలియదో నాకు తెలియదు, కానీ అబండవాలు అనేది సృష్టించి ప్రజలను అగాధం వైపు ఆందోళనకరం వైపు తీసుకుపోవడం అనేది సరైనది కాదు. ప్రదీప్ చంద్ర గారు మేము గర్వపడతాం. మా ప్రవీణ్ కుమార్ మీద ఎంత గౌరవం ఉంటుందో ప్రదీప్ చంద్ర గారి మీద కూడా అదే గౌరవం ఉంటుంది మా దళిత బిడ్డలకి. యాస్, మై స్పిరిట్, మై స్ఫూర్తి. నా కొడుకును ఓ ప్రదీప్ చంద్రలాగా IAS చేయాలనుకుంటాను. నా కొడుకును ఒక IPS అధికారిలాగా ఈ ప్రవీణ్ కుమార్ చేయాలన్నటువంటి కళలు ప్రతి వాళ్ళకు ఉంటుంది, మీకు కూడా ఉన్నాయి అధ్యక్ష. మీ పిల్లలను కూడా మీరు చదువుకునే ప్రయత్నం చేస్తుంటారు అధ్యక్ష. వాళ్ళకేదో ప్రేమ ఉన్నట్టుగా. ఒక నెల సమయమే ఉన్నటువంటి చరిత్రలో మీరు బాగా చదువుకున్న వాళ్ళు ఒక నెల రోజులు మాత్రమే సర్వీస్ ఉన్నటువంటి ఒక IAS అధికారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీగా చేయడంలోనే అంటే ఆయన చేసినటువంటి, ఆయన మీద గౌరవం ఇవ్వాలన్నటువంటి ఆలోచన చేసి భారతదేశంలో ఎక్కడ కూడా ఇప్పటి వరకు లేకపోయినా జరగకపోయినా ఒక నెల రోజుల సర్వీసునిచ్చి ఒక మహాగౌరవంగా ఆయనకు పదవి విరమణ చేసినటువంటి చరిత్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కాదా? ఎందుకు మీకు ఏదో ప్రేమ ఉన్నట్టు? నీరుకొండకు నిప్పి పెట్టినోడు, చండూరులో మంట పెట్టినోడు, కారం చెడులో రక్తపు టేలురు పారించి పొలాలు నాటివేసే పొలాలలో దళితులను తొక్కేసి రక్త చరిత్ర రాసినటువంటి తెలుగుదేశం ప్రతినిధిగా ఇలా వెంకట వీరయ్య గారు మాట్లాడమంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగానే నాకు భావిస్తూ ఉన్నది దయచేసి. ఎందుకనంటే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఆ రోజే చెప్పినారు, ఎస్ నా ఎజెండా, నా లక్ష్యం, నా అభివృద్ధి అంతా కూడా దళిత వాడల నుంచే ప్రారంభమవుతుందని చెప్పేసి తను మేనిఫెస్టోలోనే మొదటే చెప్పినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నా అధ్యక్ష నేను. ఎందుకనంటే ఇవాళ కళ్యాణ లక్ష్మి గుర్తు చేసిన మా అన్న, నేను అక్కడికే వస్తున్నాను, నేను ఎట్లా మర్చిపోతా? మొన్ననే మా చెల్లె పెళ్లికి జరిగితే మా పెద్దమ్మ ఇంటికాడ ఆమె కూడా 51,000 రానే వచ్చి నేను పెళ్లికి పోనే పోతి. ఎందుకనంటే అధ్యక్ష ముఖ్యంగా మా మంత్రి గారు కూడా గుర్తు చేసిండు అధ్యక్ష కళ్యాణ లక్ష్మి. నేను కృతజ్ఞతలు చెప్తున్నా అధ్యక్ష, మాటలు రావడం లేదు. ఎందుకనంటే దళితుల ఆడబిడ్డ పుట్టిందంటే పుట్టగానే భారంగా భావించిన వాళ్ళు ఉన్నారు. పుట్టగానే గుండెల మీద కుంపటట, దానికి పేరే గుండెల మీద కుంపటి. ఆడపిల్ల ఎదుగుతూ ఉంటే, పిల్లలు ఎదుగుతూ ఉంటే తల్లిదండ్రులు సంతోషపడతా ఉంటారు. కానీ తెలంగాణ మాదిగ పల్లెలల్లా, గిరిజన గూడాలల్లా ఆడపిల్ల ఎదుగుతున్నది అని అంటే ఆమె పరిగెడుతూ ఉంటే వీళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు తీసిన రోజులు ఉన్నాయి. చూడలేదా? హైదరాబాద్ ఫ్లైఓవర్ బ్రిడ్జిల కింద పండ్లను ఒకవైపు బిడ్డలను ఒకవైపు అమ్ముకున్నటువంటి నా లంబాడి తల్లులను ఎన్నిసార్లు ఉద్యమాలలో మనం కన్నీటి పాటలు పాడుకోలేదు అధ్యక్ష. ఇలాగా బిడ్డలకు రెసిడెన్షియల్ ద్వారా మా చదువును అందించాలి, వాళ్ళని గొప్ప వాళ్ళగా చెయ్యాలి, వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకునే సమయానికి కూడా మేమే పెళ్లి పెద్దని కావాలని చెప్పేసి ఇలా 51,000 కట్నం, 51,000 కట్నం మామూలు అధ్యక్ష. మనం చిన్నప్పుడు చూసినాం అధ్యక్ష, మీరు కూడా చూసి ఉంటారు. పెళ్ళిళ్ళు అయితే పుస్తకం పట్టుకొని నిలబడతారు, కట్నం పలానోళ్ళ కట్నం ఎంత? 2 రూపాయలు, పలానోళ్ళ కట్నం 10 రూపాయలు. ఓ ఇక పెద్ద ఊరు పెద్ద కట్నం అయితే 16 రూపాయలు, లేకుంటే 51,000 రూపాయలు. ఇలా 51,000 రూపాయలను 51,000 రూపాయలతోని ఇలా ఆడపిల్లలకు భరోసా నింపినటువంటి ముఖ్యమంత్రి గారికి నేను ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష. ఎస్, ఒకసారి లెక్క తీవండి. గర్భంలో ఉన్నటువంటి శిశువును యంత్రాల ద్వారా గుర్తుపెట్టి గర్భంలోనే ముక్కలు ముక్కలుగా చేసినటువంటి సందర్భము గతంలో ఎన్ని జరిగినాయి, ఇప్పుడు ఎన్ని జరిగినాయో ఒక్కసారి లెక్క తీయండి అధ్యక్ష. ఇవాళ భ్రూణాన్మాన హత్యలు లేవు, ఇలా వేరే రకమైనటువంటి హత్యలు లేవు. ఆడపిల్ల పుడితే మహాలక్ష్యం పుట్టిందని సంతోషపడే రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మనకు కనబడుతున్నది అధ్యక్ష. 1 కాదు, 2 కాదు, ఎన్నెన్ని అధ్యక్ష. ఏ పథకం పెట్టినా,
ఏది చేసినా కూడా ఏ పథకమైనా అది దళితుల భూమి సూర్యుని చుట్టూ తిరిగినట్టుగానే తెలంగాణ ప్రభుత్వం దళితుల చుట్టూ తిరుగుతున్న విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ జీవితాలలో వెలుగు రావాలి. ఈ ప్రపంచానికి వాళ్ళొక ఆదర్శవంతమైనటువంటి నాయకులుగా ఎదగాలన్నటువంటి ఒక మహాసంకల్పానికి ఇవాళ మనం శ్రీకారం చుట్టుకున్నాం అధ్యక్ష. అందుకే అధ్యక్ష మరొక్కసారి ఈ నిండు సభలో ఒక దళిత బిడ్డగా నేను మాట్లాడే గొప్ప అదృష్టం నాకు దక్కిందని అంటే ఇది నాకు దక్కినటువంటి తెలంగాణ ఉద్యమంలో ఏ దళితుల ఎజెండా కోసం అయితే కైగట్టి గొంతెత్తి పాటలు వినిపించానో ఆ పాటకు దక్కినటువంటి గౌరవంగానే నేను భావించుకుంటున్నాను అధ్యక్ష. ఒకానొక సందర్భం గుర్తొస్తుంది అధ్యక్ష. మహాత్మా జ్యోతిరావు పూలే ఒక మాట అంటాడు, విద్య ద్వారానే వినయం వస్తుందని. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు, విద్య ద్వారానే అభివృద్ధి జరుగుతుందని. అలాగే 100 పుష్పాలు వికసించని 1000 ఆలోచన సంఘర్షించాలన్నటువంటి మావో సాక్షిగా ఇలా ఈ సమాజం కోసం మార్పు జరగాలన్నటువంటి మహామహుల యొక్క ఆలోచనకు సంస్కారాలు అందించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయపూర్వకమైనటువంటి ఒక దళిత బిడ్డగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు అధ్యక్ష. వర్ధిల్లాలి. జై తెలంగాణ. థ్యాంక్ యూ.